హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే ఆర్గానిక్ గోంగూరతో గోంగూర పప్పు చేశానండి. గోంగూర పప్పుకు కావాల్సింది గోంగూర, కందిపప్పు, 1-2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత పప్పును శుభ్రంగా కడుక్కొని దానిలోనే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత కడుక్కున్న గోంగూర కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ పోసేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, ఒక స్పూన్ కారం, కొంచెం చింతపండు, వాటర్ తక్కువైనాయని ఇంకో గ్లాస్ వాటర్ పోసాను. అవన్నీ కొంచెం కలిపేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని కుక్కర్ మూత తీసిన తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. దాని పప్పు గుత్తి మెదిపేసుకుని చిన్న కళాయి పెట్టుకొని తాలింపు కోసం కొంచెం చిన్న కళాయి పెట్టుకోవాలండి. దాంట్లో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 4 ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత తాలింపు పప్పులో వేసేయాలండి. అంతేనండి, టేస్టీగా పప్పు